హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్యూఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. ప్రజెంట్ మీరు చూస్తున్న వర్క్ వచ్చేసి బాబుల్ రెడ్డి నగర్లో 3 హౌజెస్ కన్స్ట్రక్షన్ అండి. గత వీడియోలో మనం మార్కింగ్ చేయడము, ప్లాట్ను లెవెల్ చేయడం చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి గుంతల్లో మనం 60 mm కంకర బెడ్ వేస్తున్నామండి. 60 mm కంకర బెడ్ వేసేసి దాన్ని బేస్ అనేది కొంచెం టైట్ చేస్తున్నాము. దీంట్లో ఇసుక, పౌడరు అండ్ 60 mm బెడ్ వేసేసి ఇలా మెత్తగా లెవెల్గా వచ్చేటట్లు గుద్దామండి మొత్తము. ఇలా గుద్దిన తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ ప్రిపేర్ చేసామండి. ఇలా మ్యాట్ వచ్చేసి మనము 6 inches by 6 inchesలో మన గుంత సైజ్ ఎంత ఉందో ఆ సైజులో మ్యాట్ కట్టడం జరిగింది. అలాగే దానికి పిల్లరు స్టాండ్ చేయడం జరిగిందండి. ఈ పిల్లర్ స్టార్ట్ చేసేసి దీంట్లో మనము పుట్టింగ్ వేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పుట్టింగ్ వేయండి. ఈ కాలాలు అంటే పిల్లర్స్ మనము రేజ్ చేసేసి దాంట్లో పుట్టింగ్ వచ్చేసి మేము టోటల్ కాంక్రీట్ మిక్స్ అండి, అది మనం మిల్లర్ పెట్టడం జరిగిందండి. రెడీ మిక్స్ కాకుండా మిల్లర్ పెట్టేసి మనం మాన్యువల్గా కాంక్రీట్ మిక్సింగ్, ఇసుక, సిమెంట్ అలా మిక్స్ చేసేసి ఇలా మ్యాన్ పవర్తో పోయించడం జరిగిందండి. ఇందులో మేము పోయించిన ఈ పుట్టింగ్లో ఆల్మోస్ట్ 24 పిల్లర్స్ అండి. 24 పిల్లర్లలో కొన్ని గుంతలు వచ్చేసి డబల్ ఉంటుంది. ఇలా 2 పిల్లర్స్ కలిపి అటాచ్ అయ్యి ఉంటుంది. 3 బిల్డింగ్లు కాబట్టి 61 యాడ్స్ కాబట్టి ఒక మధ్యలో వచ్చేసి 2 పిల్లర్స్ ఇలా యాడ్ అయి ఉంటాయండి. ఇలా టోటల్గా చేసేసి మేము బెడ్ మొత్తం పోసేసామండి. మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే ఇలా క్రాస్గా మన పిరమిడ్ షేప్లో కొంచెం బెడ్ పోయడం అలా చేస్తారు. మేము వచ్చేసి టోటల్గా గుంత ఎంత ఉందో ఆ గుంతకు తగ్గట్టు మొత్తం మాల్ వేసేస్తామండి. టోటల్ ఇలా ఫైనల్లో మీకు చూస్తుండండి. ఇలా టోటల్ ఇలా పోసేసి మొత్తం మ్యాట్ కింది వరకు వెళ్ళేలాగా మొత్తం మ్యాట్ అనేది మొత్తం ఫుల్గా ఫీల్ అయిపోయేలాగా వేస్తామండి. మేము కన్స్ట్రక్షన్ ఏది చేసినా ఇలానే చేస్తాం. ప్రతి కన్స్ట్రక్షన్లో ఆల్మోస్ట్ మ్యాట్ ఫీల్ అయ్యేటట్లు బెడ్ వేయడం మరియు పుట్టింగ్ వేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనము కాలమ్స్ అండి. ఈ కాలం కూడా మనం ఎలా చేస్తున్నామంటే కింద వచ్చేసి సైజ్ వచ్చేసి పెడెస్టాల్ అంటారండి. పెడెస్టాల్ అంటే మన పిల్లర్ సైజ్ వచ్చేసి 15, 12 కానీ 9, 12 కానీ ఏ సైజు ఉంటుందో దానికి 6 inches ఎక్స్ట్రా పెట్టేసి పెడెస్టాల్ వేయడం జరిగిందండి మొత్తము. మనం ఇది బేస్ అనేది కొంచెం టైట్గా ఉండడానికి కింద ఇది మట్టిలో వెళ్ళిపోతుంది. పెడెస్టాల్ అనేది ఈ పిల్లర్ అనేది కిందనే వెళ్ళిపోతుందండి. దీని తర్వాత స్టేజ్లో మనం పింతు బీములు వేసేసి ఆ పింతు బీముల పైన మనకి ఏదైతే సైజు కావాలో కాలం సైజు, మన పిల్లర్ సైజ్ ఏదైతే కావాలో ఆ సైజ్ తీసుకోవడం జరిగిందండి. ఇది మనం డబ్బా ఇప్పిన తర్వాత పెడెస్టాల్ సైజ్ వచ్చేసి ఇలా వస్తుంది టోటల్గా. అంటే ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 2.5 feet by 1.5 feet అండి. అంత పెద్ద సైజులో పెడెస్టాల్ వేయడం జరిగింది. ఇంకొకటి వేరేవి సపరేట్ ఇండ్లు కాబట్టి మధ్యలో వచ్చేసి మేము మన మైక్రో షీట్ వాడడం జరిగిందండి. పిల్లర్ టు పిల్లర్ మధ్యలో మైక్రో షీటు, టైల్స్ ఇలా వాడేసేసి అప్పుడు అలా పిల్లర్ టు పిల్లర్ గ్యాపింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ గ్యాప్ ఎందుకంటే వారు సపరేట్గా కట్టుకుంటున్నారు కాబట్టి ఒక పిల్లర్కు టచ్ అవ్వకుండా జస్ట్ మధ్యలో ఒక మైక్రో షీట్ కానీ టైల్స్ కానీ వాడితే రేపు ఒకవేళ ఏది సపరేట్ ఉన్నా ఉండిపోద్ది అని చెప్పేసి అలా వాడడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు పునాది గురించి, బేస్మెంట్ వర్క్ గురించి అని మట్టి మొత్తం తీయించేసి పిల్లర్ టు పిల్లర్ మధ్యలో మట్టి ఏదున్నామనే అది మొత్తం రిమూవ్ చేయించేసామండి. చేయించేసి నెక్స్ట్ బేస్మెంట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. బేస్మెంట్ వర్క్ అనేది మనకు గోడలకు స్ట్రెంత్ ఉండేలా, మనకు పిల్లర్ టు పిల్లర్కు బీమ్ కింద కూడా పట్టు ఉండేలాగా బేస్మెంట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. వీళ్ళకు సంపు గుంతలు కూడా తీయడం జరిగిందండి, ఇలా మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నట్టు. కానీ వారు ఓనర్స్ వచ్చేసి మాకు సంపులు ఏమొద్దు, కింద అండర్ గ్రౌండ్ ట్యాంక్ వద్దండి అని చెప్పారు. సరే అని తర్వాత అది క్లోజ్ చేయడం జరిగింది. ఈ సైట్లో వచ్చేసి ఓనర్స్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి వర్క్ను ముందుకు మూవింగ్ చేయడానికి సహకరించారు.
దీంట్లో స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అందరికీ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే మనము 12 mm రాడ్స్ వాడడం జరిగిందండి బిందు బీమ్ల గురించి. మనకు స్టాండర్డ్గా ఉండేలాగా ఇది నెక్స్ట్ డే వీడియో అండి. ఇది మన 12 mm రాడ్స్ అండ్ రింగులు ఇటు వచ్చేసి 8 mm వాడడం జరిగింది. ఈ బీమ్ వచ్చేసి 1 feet by 9 inches బీమ్ వేయడం జరిగిందండి. ప్రతి ఇంటికి దేనికి దానికే సపరేట్గా వేయడం జరిగింది. బెడ్రూమ్కు దానికి లింకప్ అయ్యేలా కూడా సపరేట్గా బీమ్స్ వేయడం జరిగిందండి. బీమ్స్ వేయడం చేసిన తర్వాత మంచిగా నీరు పట్టి మట్టిని అనేది లెవెల్ చేయించామండి. టోటల్ మట్టిని మొత్తం లెవెల్ చేయించేసి మంచిగా మట్టి దిగేలాగా ఇలా నీళ్ళు పట్టామండి. ఫుల్గా 1 day 2 days ఇలా మొత్తం వాటర్ మొత్తం వదిలేసేసి వాటర్ దిగి మట్టి దిగేలాగా టైట్గా ఫ్లోర్ అనేది టైట్గా అయ్యేలా చూసి నెక్స్ట్ వచ్చేసి ఇలా గుణపంతో గట్టిగా హోల్స్ చేసేసి వాటర్ పోయేలా చేశాము. ఆ నెక్స్ట్ డే వచ్చేసి 60 mm కంకర వేయడం జరిగిందండి. దీనికి కూడా బెడ్ వేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఫ్లోరింగ్లో మనకు స్లాబ్ వేసేటప్పుడు కొంచెం ఫ్లోర్ అనేది టైట్గా ఉండాలి కాబట్టి వాళ్ళు ఏదైతే స్లాబ్కు పెడతారో కట్టెలు కానీ మన జాకీలు కానీ పెడతారు కదా, దానికి సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ మనకు ఫ్లోరింగ్ టైల్స్ వేసిన బేస్ అనేది దిగకుండా ఉండడానికి ఇలా 60 mm వేసేసి దాన్ని గట్టిగా గుద్దేసేసి దానిపై నుంచి మళ్ళీ సిమెంట్ పౌడరు లైట్గా సిమెంట్ కలిపేసి ఇలా మొత్తం వేయడం జరిగిందండి. ఇలా వేయడం వల్ల కొంచెము మనకు బేస్ అనేది టైట్ అవ్వడం జరుగుతుంది. దీని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పిల్లర్స్ అండి. పిల్లర్స్ కూడా రేజ్ చేయడం జరిగింది. మనకు ఈ స్లాబ్ హైట్ వచ్చేసి 10.5 feet తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టు పిల్లర్ రేజ్ చేయడం జరిగిందండి. ఈ పిల్లర్స్లో కూడా మనము మైక్రో షీట్ వాడడం జరిగింది. ఇలా పిల్లర్ టు పిల్లరు గ్యాపు లైట్ గ్యాప్ ఉండేలాగా ఎయిర్ గ్యాప్ ఉండేలాగా పెట్టడం జరిగింది. ప్రతి పిల్లర్కు మధ్యలో వచ్చిన ఒక ఇంటికి ఒకటి టచ్ అయ్యే ఇంట్లో మైక్రో షీట్ వాడడం జరిగిందండి. నెక్స్ట్ స్టెప్స్ కూడా స్టార్ట్ చేశామండి. వీళ్ళ స్టెప్స్ వచ్చేసి ఇలా సి టైప్లో స్టెప్స్ రావడం జరిగిందండి. ఈ సి టైప్ స్టెప్స్ ఎందుకు తీసుకోవడం అంటే మనకు ఇది విడ్త్ వచ్చేసి 11 feet ఉందండి. ఒక ప్లాట్ వచ్చేసి 11 feet by 50 feet ఉంది కాబట్టి మనకు సింగిల్ మెట్లు రాలేవండి. కాబట్టి సి టైం వాడడమే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్లాబ్ వివరాలండి. నెక్స్ట్ వీడియోలో స్లాబ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో అస్ SUS బిల్డర్స్ అండ్ డెవలపర్స్.